ఏ రకమైన అవినీతి స్టార్ట్ చేసినా దానికి చెక్కు పెడుతున్నది మేము బీఆర్ఎస్. కానీ బీజేపీ ఎక్కడుందండి? ఎందుకు అమృత్ స్కామ్ జరిగిందని మేము చెప్తుంటే బండి సంజయ్ మాట్లాడాడు, కిషన్ రెడ్డి మాట్లాడాడు. అమృత్ స్కామ్ నేను సీదా పోయి కేంద్ర మంత్రి గారికి ఆధారాలు ఇస్తే రక్షణ గోడలాగా, రక్షణ కవచం లాగా రేవంత్ రెడ్డికి ఇవాళ సహాయ మంత్రి గారు సహాయంగా నిలబడ్డాడు. అట్లే ఇవాళ హెచ్సియు విషయంలో వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆదేశించండి. మీరు నిజంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాకపోతే వెంటనే ఆదేశించండి. వెంటనే ఆర్బీఐని, సివిసిని, సిబిఐని రంగంలో దించండి. అట్లాగే సుంకిశాల, అట్లాగే ఎస్ఎల్బిసి. ఎక్కడ పోయింది మీ ఉత్సాహం? ఎక్కడ పోయింది ఎన్డీఎస్ఏ? ఎందుకు రాదు? అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు చిన్న ప్రమాదం జరిగినా ఉరుక్కుంటూ వస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్తుందా గవర్నర్ గారు ఎట్లా వ్యవహరించుకున్నాను? ప్రతి చిన్నదానిలో దొరుకుతుండే, ప్రతి చిన్నదానిలో కాలాల కట్టబెడుతుండే. మరి 16 నెలలుగా గవర్నర్ లాపతా ఎందుకు అంటే ఇవాళ బ్రహ్మాండంగా వారు పూర్తి స్థాయిలో ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉన్నారు.